అలాగే సుబ్రహ్మణ్య నాయుడు గారు, మొత్తం భారతదేశంలో మీ సామాజిక వర్గాన్ని అందరినీ కలిపి ఒక కార్యక్రమం చేపట్టే మీ ప్రయత్నంలో ఒక జర్నలిస్టుగా, ఒక బాధ్యత కలిగిన వాడిగా రైతులకు సంబంధించిన ఒక సమస్యను మనము పరిష్కరించే దిశలో కలిసి ఆలోచించాలి అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. తప్పకుండా ఆ విధంగా చేయాలంటే గవర్నమెంట్లో వర్క్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ కావాలి. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. రైతుల వర్గం అంటే చాలా పెద్ద విషయం ఇది. ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఇష్యూ. మీరు టీవీ రన్ చేస్తారు, నేను ఒక రాజకారిణిగా ఉన్నాను. ఇట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. బట్ వ్యవసాయ రంగానికి పోయినామంటే ఇట్ ఈస్ అ వెరీ 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 బిగ్ సబ్జెక్ట్ ఇన్ ద కంట్రీ. కంట్రీ ఈజ్ డెవలపింగ్. మోడరైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఈజ్ కమింగ్. అన్ని మోడరైజ్డ్ agriculture is going on. Yes. Commercial agriculture is going on. Exports are going on. So country is going to develop. So that first లోనే నేను చెప్పాను, వ్యవసాయ రంగంలో 10% వృద్ధి రేటుని ఎప్పుడైతే సాధించుతామో ఆ రోజు భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి పడుతుంది అనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలా. అందరికీ రైతులకు ఎప్పుడూ ఆదరించాలా. అన్ని వాటర్ ప్రాజెక్టులు రావాలా. అందరికీ ఎప్పుడు కూడా అన్ని గవర్నమెంట్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ రైతుల పరంగా ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ వాళ్ళు వరి పండించేది, చెరుకులు పండించేది, అన్ని ఉల్లిపాయలు, అన్నీ చాలా పొటాటోస్ అన్నీ చాలా చక్కగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర కూడా చాలా చక్కగా. ఉత్తరప్రదేశ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఎక్కువ వ్యవసాయ రంగం మనం ఆంధ్రాలో చేస్తామే, కానీ మనకన్నా ఇంకా ఎక్కువగా పంటలు, అన్ని విధాలైన పంటలు పండిస్తూ ఉంటాం. వీ మస్ట్ అప్రిషియేట్ దోస్ పీపుల్. షుగర్ క్యాన్ గ్రోయర్స్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు ఉత్తరప్రదేశ్. మన వరి పండించడంలో నెంబర్ 1లో ఉన్నారు. పొటాటోస్లో 2వ స్థానంలో ఉన్నారు. ఇది వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం. వెస్ట్ బెంగాల్లో వరి పండించడంలో 1వ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి వీ మస్ట్ అప్రిషియేట్ ఆల్ ది పీపుల్. వ్యవసాయ రంగంలో పనిచేసిన వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలపాలి, ఒక సెల్యూట్ కొట్టాలి. ఏ విధంగా మనం మన ఆర్మీలో వాళ్ళు పనిచేస్తారు దేశం రక్షణ కోసం. జై కిసాన్ కూడా అది ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్క విద్యావంతుడు కానీ, ప్రతి ఒక్క ప్రజ కానీ మనం ఎప్పుడు రైతుల్ని మరిచినామో ఆ రోజు దేశం బాగుపడదు. ఎప్పుడైతే మన రక్షణ వ్యక్తుల్ని మనం మరిచితే ఆ రెండు కూడా చాలా బలమైన వాక్యాలు. జై జవాన్ జై కిసాన్, దిస్ అ బిగ్ వర్డ్స్, 2 big words. ఇవి ఎప్పటికీ జీవితం ఉన్నంత వరకు, మనిషి జీవితం ఉన్నంత వరకు మరవడానికి వీల్లేదు. ఇలాంటిది మనం అందరూ కూడా అలవర్చుకోవాలా, మన పిల్లలకు కూడా నేర్పాలా. అన్ని మహిళలను ఎక్కువగా అన్ని క్షేత్రాల్లో ముందుకు తీసుకురావాలా. అప్పుడే దేశం ఇంకా అభివృద్ధి చెందడానికి సాధ్యం అవుతుంది. నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని 3వ స్థానంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళకి మా అభినందనలు. డెఫినెట్గా ప్రజల తరఫున, ఇక్కడ ఉంటున్న మా అందరు స్నేహితుల తరఫున, పెద్దల తరఫున నరేంద్ర మోదీ గారికి ఈరోజు మనం ఒక అభినందనలు తెలపాలి. మనం 14వ స్థానంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, ఈరోజు దాన్ని 5వ స్థానానికి తెచ్చారు. 10 ఏళ్లలో, 10 సంవత్సరాల్లో. ఇక రాబోయే సంవత్సరాల్లో ఈ టార్గెట్ ఎవరంటే మేము 3వ స్థానానికి, అమెరికా, చైనా తర్వాత భారతదేశాన్ని మేము 3వ స్థానంలో ఆర్థికంగా తెస్తామని చెప్తా ఉన్నారు. అన్ని రంగాల్లో లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఇండియన్ గవర్నమెంట్ చాలా చక్కగా పనిచేస్తాం. బీజేపీ అని కాదు, మనకు బీజేపీని, కాంగ్రెస్ అని పార్టీల గురించి మాట్లాడకూడదు. అభివృద్ధి, డెవలప్మెంట్ ఈజ్ ది ఓన్లీ క్రైటీరియా హియర్. డెవలప్మెంట్, అభివృద్ధిని గురించి మనం మాట్లాడాలి, కానీ వేరే మాట్లాడితే ప్రయోజనం లేదు. ఎనీహౌ, మీ విశాల భావాలు ఇవాళ రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మీరు బెంగళూరు నుంచి వచ్చి మా మీద అభిమానంతో, గౌరవంతో ఇంతసేపు మీ సమయాన్ని ఇచ్చి అనేక విషయాలు ప్రజలకు చేరవేసినందుకు, మీరు ఊహించేటటువంటి ఒక అభివృద్ధి, ఒక గొప్ప సమాజం ఖచ్చితంగా సాధించాలని ఆశిస్తూ, మీరు కూడా 2006వ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కంటే
ఒక 14, 18, 20 సంవత్సరాలుగా మీరు కూడా మాతో సంబంధాలు అప్పుడప్పుడు మనం కలుసుకుంటూ ఉన్నాం. మీ గుణాన్ని, మీ నడవడికని మేము అభినందిస్తాం. రాజ్ టీవీలో కూడా నాకు మిత్రులు ఉన్నారు. మీరు కూడా చక్కగా ఒక డిసిప్లైన్డ్ వ్యక్తి, ఒక పత్రకర్తగా మీరు చక్కగా పనిచేస్తారు. మీ కృషిని, మీ డిసిప్లైన్ని నేను శ్లాఘిస్తున్నాను. మీరు అభివృద్ధి చెందాలా, మీ రాజ్ టీవీ బాగుండాలా, మీ స్టాఫ్ అంతా బాగుండాలా. రాత్రింబకులు లేకుండా పత్రకర్తలు పనిచేస్తారు. వాళ్ళకి సమయం లేదు, కుటుంబం లేదు, రెండూ లేదు, రెండు ఉండి లేదు, ఎప్పుడూ పనిచేస్తారు. కాబట్టి మీ రాజ్ కుటుంబానికి, రాజ్ టీవీ కుటుంబమే మీది. ఎస్, ఇజ్ ఇట్ నాట్? ఎస్. రాజ్ టీవీ కుటుంబానికి, మీకు, మీ సంస్థ యాజమాన్యానికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వీడికి విరమించుకుంటాను. ఎస్, ధన్యవాదాలు సుబ్రహ్మణ్య నాయుడు గారు. చివరిగా మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ముగిస్తా. మీరు వెంకయ్య నాయుడు గారికి అలాగే మిగతా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. నేను ఇవాళ ఇలా ఉన్నాను అని అంటే, కొంత సాధించాను అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ అని గుర్తు చేసుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదమే. ఎస్, ఆశీర్వాదం. అది మీ సంస్కారం గుర్తు చేయటం. అలాగే మరొక విషయాన్ని నేను కూడా చెప్తా. నేను చదువుకునేప్పుడు వెంకయ్య నాయుడు గారిని కలిసినప్పుడు నేను ఒక విప్లవ భావజాలంతో ఉంటే ఆయన పదం ఒకే ఒక వాక్యం, అది అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మళ్ళీ గుర్తు చేస్తా. చీమలకి చక్కెర పెట్టే ఈ దేశంలో, పాములకు పాలు పోసే ఈ దేశంలో విప్లవం వస్తుందా? రాదు, రాబోదు అన్నాడు ఆయన. నా బ్రెయిన్ అలా టర్న్ అయిపోయింది. నిజం కదా, ఇంతకంటే లాజిక్ ఏముంటుంది అని. ఆయన శిష్యుడిగా నేను గర్విస్తా. మీతో చేసిన ప్రయాణాన్ని తప్పకుండా జీవితంలో అద్భుతమైనటువంటి ఘట్టంగా భావిస్తా. మీకు నమస్కరిస్తూ ముగిస్తూ, నమస్తే, మీ రాజేంద్ర.